ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేవలం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులు దోచుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని, టీడీపీ శ్రేణులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసం జగన్ క్యారెక్టర్పై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. నరసరావుపేట పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలు జగన్కి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి అన్నాడు. లాస్ట్ 6 నెలలు గుర్తొస్తాయి నిరుద్యోగ భృతులు. అప్పుడు దాకా గుర్తుకు రావు. 4.5 సంవత్సరాల పరిపాలనలో ఎవరికి ఇవ్వలేదు. 6 నెలల ముందు ఏదో ఇచ్చాం కదా మమ అని అనిపించుకోవడానికి ఒక 500 మందికో 1000 మందికో ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం. బాబు వస్తే జాబ్ వచ్చింది, గోడల మీద రాపిచ్చాడు, టీవీలో వేయించాడు. ఈయన ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలు తెలుసా? 30,000 ఉద్యోగాలు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి, ప్రభుత్వ ఉద్యోగాలు. మరి ఇవన్నీ చేసి ఇవాళ ఆయన చేపట్టిన సంక్షేమ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను పూర్తి చేయడానికి 12 లక్షల కోట్లు కావాలని చెప్పి, వార్షిక ఆదాయం సంవత్సరానికి 12 లక్షల కోట్లు కావాలని చెప్పి ఈరోజు విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ 12 లక్షల కోట్లు కావాలని. మన రాష్ట్ర బడ్జెట్ ఎంత అండి? 2,34,000 కోట్లు. మన రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు దాకా ప్రజెంట్ చేసింది 2,34,000 కోట్లు. అంటే ఎన్ని రెట్లు పెరిగారు? సుమారు 6 రెట్లు ఈరోజు పెంచి చూపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేయడానికేనా? మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేసిన వ్యక్తి చంద్రబాబు అయితే, ఈరోజు మేనిఫెస్టోని ప్రతి ఆఫీసులో అంటించి ఒక భగవద్గీత కదా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్ లాగా భావించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. For more videos like this, subscribe Big TV channel.